అందరికీ నమస్కారం. నేను మీ అశుభాన్ శుక్రింగ్ మాట్లాడుతున్నాను. మనం దీపావళికి ఇంట్లో చేసుకునే ఈ తీయని మిఠాయి చిన్నప్పుడు నేను అంటే ఇప్పటికీ నాకు కొంచెం మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు పలకడం రావు. ఏంటి శమంగాలు అనేటువంటి లవంగాలు ఇట్లా అట్లా శవంగాలు అనక శామంగాలు అట్లా అనేవాడిని అన్నమాట. అట్లా అనరాక అట్లా అనేవాడిని. అయితే ఈరోజు నేను పట్టణంలో ఉన్నా. మాకు ఇప్పుడు మా నాన్నమ్మ చనిపోవడం వల్ల దీపావళి పండుగ లేదు. అందుకోసం నేను ఊరు వెళ్ళలేదు. నాకు చేసుకోవడం కూడా రాదు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో రూమ్లో ఉన్న ప్రస్తుతానికి. అయితే ఈరోజు పండుగ కదా అని అనుకుంటున్నా. ఎలా చేసుకుందామంటే నాకు చేసుకోవడం రాదు. మరి ఎలా అలా అనుకున్న లోపు మధ్యాహ్నం భోజనం టైం అయింది. రూమ్కి వచ్చిన పక్కన ఇల్లుగాల వాళ్ళ అమ్మవారు వాళ్ళు ఉంటారు కదా, ఇల్లుగాళ్ళు ఇస్తే బాగుండు, అడిగితే బాగుండు అని ఆయన మధ్యలో అనిపిస్తుంది. అలా అనుకుంటున్నా. తలుపు చప్పుడు అవుతుంది, తలుపు కొడుతుంది బయట నుంచి. ఎవరైనా చూసేలోపు అమ్మ సేమియా స్వీట్ తీసుకొని వచ్చింది. ఇదేంటి మనం దీపావళికి అనుకునే స్వీట్ తీసుకొచ్చింది. అశోక్ అని పిలుపు వినబడితే బయటికి వెళ్ళని తీసుకొచ్చి ఇచ్చింది అన్నమాట. అంటే ఈరోజు అమ్మకు దూరం ఉన్నా కానీ అమ్మ లాంటి ఆమె మనసు ఒంటరి ఉంటుండరు అని ఆలోచన చేయబట్టే కదా ఇప్పుడు ఆమె నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నేను అనుకున్నది ఈరోజు తింటున్నందుకు ఆనందం ఉన్నది. మళ్ళీ ఆమెకి ఆలోచన రావడం, ఆ మనసు ఉన్నందుకు వాళ్ళ కుటుంబం ఎప్పుడు బాగుండాలి, ఇలాంటి దీపావళిలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నేను మీ అశోక్ పవన్ ఫిరంగి.